నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది. అదేవిధంగా తెలుగుకి సంబంధించి తమిళ ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని సినిమాల అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఏ సినిమాల అప్డేట్స్ వచ్చాయి ఏంటంటే ఏం చెప్తారు? 77వ గణతంత్ర దినోత్సవం అన్నారు కాబట్టి రవితేజ గారు 77వ సినిమాని ప్రకటించారు. ఆయన పుట్టినరోజు కూడా కాబట్టి మొత్తానికి ఇదేదో లింకప్ అయినట్టుంది చూస్తుంటే. 77 సినిమాల ప్రయాణం రవితేజ గారిది. ఆ సినిమా పేరు కూడా ఇరుముడి. అయ్యప్ప మాలలో ఆయన ఉంటూ గెటప్ ఉంటూ పాపను ఎత్తుకుంటూ వెళ్ళే ఒక ఫోటోని కూడా రిలీజ్ చేశారు. శివ నిర్వాణ డైరెక్షన్లో రాబోతున్న సినిమా ఈ సినిమా. అయితే ఈ సినిమా సంబంధించి కూడా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో మాలికాపురం అని ఒక సినిమా వచ్చింది, మలయాళ సినిమా. ఆ మాలికాపురంలో ఆ పాప అంటే తండ్రితో అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. తండ్రి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటాడు. ఒక స్నేహితుడి సహాయంతో ఆ పాప వెళ్తుంటే మధ్యలో అయ్యప్పే ఆవిడ తారసపడి దర్శనానికి జరిగేలాగా చేస్తాడు. అది కథ. సాధారణంగా ఇప్పుడు ఆ కథనే రీమేక్ చేస్తున్నారేమో అనే అనుమానాలు వచ్చేలాగా ఈ ఫోటో ఉంది. కొద్దిగా లుక్స్ కొద్దిగా ఒకే రకంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మార్కో హీరో, ఉన్ని ముకుందన్ హీరోగా, ఆ పాపకి అయ్యప్ప రూపంలో ఉన్ని ముకుందన్ కనిపిస్తాడు ఆ సినిమాలో. ఆ కథనే తీసుకుని పూర్తిగా తెలుగు దీంతో నెటివిటీ చేస్తున్నారు అనేది టాక్ అయితే ఉంది. నేను అనుకోవడం ఏంటంటే అది అయ్యి ఉండదు, ఎందుకంటే ఆ సినిమా తెలుగులో కూడా ఉంది కాబట్టి ఇది ఆ టైప్లోనే ఒక కథను తయారు చేసుకుని ఉండొచ్చామని అనుకుంటున్నాను నేను. అంటే గతంలో కూడా మనం చూసుకుంటే అయ్యప్ప సాంగ్కి సంబంధించినటువంటి దేవుళ్ళు అనే సినిమా హీరో తనీష్ ఎవరైతే ఉన్నారో తనీష్ హీరో చేసినటువంటి సినిమా. సో గతంలో కూడా తెలుగు సినిమాలలో కూడా దేవుడి సినిమాలు చాలా వచ్చాయి, చాలా పెద్ద పెద్ద హిట్లైనాయి. సో కాబట్టి ఉన్ని ముకుందన్ చేసిన సినిమానే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదేమో అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే తెలుగులో కూడా చాలామంది అయ్యప్ప భక్తులు ఉన్నారు, చాలా చాలా మంచి మంచి కథలు ఉన్నాయని చెప్పి అంతే అంటున్నారు. సో మొత్తానికి రిలీజ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటే చెప్తారు? అంటే రిలీజ్ నేను అనుకోవటం సంక్రాంతి బరిలో ఇప్పుడు ఆల్రెడీ ఆయన సంక్రాంతికి వచ్చారు కాబట్టి మళ్ళీ సంక్రాంతికి ప్లాన్ చేసుకుండొచ్చు. లేదా అయ్యప్ప మాల కార్తీక మాసం డిసెంబర్లో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మొత్తానికి అయితే ఒక డిఫరెంట్గా ప్రయత్నం చేయడం మంచి ఆలోచన. ఎందుకంటే ఇప్పటిదాకా రవితేజ అంటే మాస్ మహారాజు ఈ తరహా ఇమేజ్ ఆయనకు ఉంది. దాని నుంచి బయటపడాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మొన్న భర్త మహాశైలి విజ్ఞప్తి వచ్చింది, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఇది పూర్తిగా వైవిధ్యంగా కనిపిస్తుంది ఆ పాత్ర. కాబట్టి ఇరుముడి టైటిల్ కూడా బాగుంది చాలా. గతంలో అయ్యప్ప భక్తులు లేకముందు స్వామి అయ్యప్ప మహత్యం అని చెప్పి సినిమాలు వచ్చినాయి అప్పట్లో. ఆ సినిమాలు వచ్చిన తర్వాత మాలలు వేసిన సంఖ్య పెరిగింది. ఇప్పుడు రవితేజ సినిమా కూడా ఇలాంటి భక్తుల కోసం రూపొందించే సినిమాగా కూడా కనిపిస్తుంది ఇది. మరి దీంట్లో ఏ అంశాలు టచ్ చేస్తారు ఏమిటి, మరి అయ్యప్పగా ఎవరు కనిపిస్తారో, ఒకవేళ అయ్యప్ప రవితేజ అయినా, ఇలాంటి అంశాలు అయితే ఉన్నాయండి. సో ఇంకా వేరే సినిమాలు ఏమన్నా సరే అప్డేట్స్ ఉన్నాయి? ఇంకా మరి మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి అనే పేరుతో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా మరీ భయానకంగా భీకరంగా కనిపిస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లాగా కనిపిస్తుంది ఆ సినిమా. మొత్తానికి ఆ సినిమా ఒకటి మంచు మనోజ్ అయితే కనిపిస్తుంది ఇవాళ వచ్చిన అప్డేట్స్ చూసుకుంటే. అయితే మంచు మనోజ్ సంబంధించి ఇటీవల కాలంలో మంచి హిట్లు ఉన్నాయి. అటు మిరాయి కావచ్చు, తర్వాత మనం చూసుకుంటే చాలా సినిమాలలో నారా రోహిత్ గారితో కలిసి చేసిన సినిమాలు కావచ్చు, భైరవం కావచ్చు, ఇలాంటి సినిమాలు చాలా వరకు మంచి మంచి సినిమాలు ఉన్నాయి. తర్వాత కొంత కుటుంబ విభేదాల తర్వాత ఆయనకు ఒక డిఫరెంట్ ఐడెంటిటీ అయితే ఆయనకు వచ్చింది. సో సెకండ్ ఇన్నింగ్స్ అడు అనుకోవాలి. గతంలో ఎప్పుడో చేసిన సినిమాలో మధ్యలో చాలా ఒక్కల బ్రేక్ వచ్చింది. ఇప్పుడు డేవిడ్ రెడ్డి మీద అంచనాలు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? అంటే మనం ఇప్పుడే చెప్పలేము. అయితే కెరీర్ పరంగా తన ప్లానింగ్ అయితే కొద్దిగా ఊపందుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ సొంత సినిమాలు చేసుకుని వాటి చేతిలో కలుసుకునే బదులు బయట సినిమాలు చేయటం, ఆ బయట సినిమా హిట్ అవ్వడం కూడా ఆయన కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మనకి ఇంకొక అప్డేట్ చూసుకుంటే లోకేష్ కనకరాజు, డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చారు. చాలా అపోహలకి సమాధానం చెప్పారు. ఎందుకంటే ఆయన లేటెస్ట్ సినిమా ఇప్పుడు రాబోయే సినిమా అల్లు అర్జున్తో ఉందనే విషయం కన్ఫర్మ్ చేసేసారు. అల్లు అర్జున్ ఒక కట్లీ సినిమా చేసుకుంటూ వెంటనే లోకేష్ కనకరాజు సినిమాకి షిఫ్ట్ అయిపోతాడు. కాబట్టి అఫీషియల్గా వచ్చిన వార్త ఇది. లోకేష్ కనకరాజు పని అయిపోయింది, ఇక ఎవరు సినిమాలు ఇవ్వట్లేదు. రజనీకాంత్ కమలాసన్ సినిమాని తప్పించారు, తర్వాత ఖైదీ 2 చేయట్లేదు, ఇలాంటి చాలా విమర్శలు అయితే ఉన్నాయి. కానీ దాన్ని పటాపంచలు చేస్తూ అన్ని ప్రశ్నలకి సమాధానం కాదు చెప్పాడు ఆయన.
ఖైదీ 2 సినిమా ఉండదు అనేది అవాస్తవం. కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది. అల్లు అర్జున్ సినిమా తర్వాత ఉండే సినిమా ఖైదీ 2నే అని క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక కమల్ హాసన్ రజనీకాంత్ సినిమా నుంచి బయటికి వెళ్ళే విషయం కూడా ఆయన సమాధానం చెప్పారు. కథ నేను రెడీ చేసుకున్నాను, ఆ కథ వాళ్ళకి చెప్పాను, కానీ ఆ కథ యాక్షన్ సినిమాల నుంచి అన్ని యాక్షన్ సినిమాలే కాదనే ఉద్దేశంతో వాళ్ళు దాని నుంచి తప్పుకున్నారు అనే మాట చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ సినిమా ఉంది కానీ వాళ్ళు చివరి నిమిషంలో వాళ్ళు వద్దనుకున్నారు అని చెప్పారు. అలాగే రోలెక్స్ సినిమా కంటిన్యూ రావటం కానీ, విక్రమ్ 2 రావటం కానీ ఇవన్నీ కూడా వస్తాయని క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఎల్సీయూ ఫార్మాట్ అనేది కంటిన్యూ అవుతుంది, దాని నుంచి వెనక్కి వెళ్ళేది లేదు, ఎల్సీయూ ఫార్మాట్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పి ఆయన చెప్పారు. సో ఓవరాల్గా ఈ 26 జనవరి రోజు వచ్చిన సినిమాల అప్డేట్స్ అయితే చూసాం కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఒక టాక్ ఎలా నడుస్తుందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లోకేష్ కనకరాజు గారు చెప్పారు ఇవాళ, కానీ మరి అల్లు అర్జున్ ఎప్పుడు ఫ్రీ అవుతారు, ఆ సినిమా ఎప్పుడు అవుతుంది, అప్పటి వరకు ఖాళీగానే ఉంటారంటే ఇప్పుడు విజయ్ జననాయకంలో ఒక పాత్రలో నటించాయంట, కానీ సినిమా సెన్సార్ ఇబ్బందుల వల్ల ఆగిపోయింది. అది అప్పుడప్పుడు డైరెక్టర్లు కూడా తెర మీద కనిపించడం ఆనవాయితీ వస్తుంది. కాబట్టి మరి ఈ లోపు ఏమన్నా ఎట్లా నటన పరంగా ఏమన్నా వెళ్తాడా అనేది ఒక డౌట్ అయితే ఉంది. ఇట్లా తమిళ సినిమా పరంగా కానీ తెలుగు సినిమా పరంగా కానీ, కాకపోతే సరైన సినిమాలు అయితే రిలీజ్కి సిద్ధంగా లేవు, అదొక లోటుగా కనిపిస్తుంది. ఏ సినిమాకి వెళ్దామంటే మొన్న ఆ సినిమాలు అన్నీ చూసిన వాళ్ళకి ఇంకొక సినిమా అంటూ లేకుండా పోయింది, అదొకటి అండి. ఇక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మనసింహ ప్రసాద్ దూసుకెళ్తా ఉంది, నారి నారి నడుము మురారి, అనగనగా ఒక రాజు, ఇవే కనిపిస్తున్నాయి. అదండి. సో చూద్దాం సార్, మొత్తానికి 26 జనవరి సందర్భంగా అయితే క్రేజీ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో రానున్న కాలంలో ఇంకా ఎలాంటి సినిమాలు రాబోతున్నాయని చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.